మీరొక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఇప్పటివరకి చాలా సమస్యలు యూనివర్సిటీలో తలెత్తుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్ అంటున్నారు. సో, ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఏమన్నా సాల్వ్ చేసే ప్రయత్నం చేసిందా? ఏం లేదండి. మొన్న లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక భోజనాలు గూడా అంటే పిల్లలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, వాళ్ళ మెస్సులు అంత ఘోరం ఉన్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు రాస్తారోకో చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్నం పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకయ్యా నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఇంకా ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కావచ్చు, బీసీలకు జరుగుతున్నటువంటి ఇప్పుడు బీసీలకు 42% విషయం కావచ్చు, ఎల్లనన్నా సక్సెస్ అయ్యండి అండి రేవంత్ రెడ్డి. అన్నిట్లో ఫెయిల్యూరే. ఆయన కమిషన్లు కావాలి. పేద ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కాదు. కమిషన్లు కావాలి, కాంట్రాక్టర్లు కావాలి, వాళ్ళకు సంబంధించినటువంటి అవి కావాలి తప్ప తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కనీసం మౌలిక వసతులు కూడా లేవండి ఉస్మానియా యూనివర్సిటీకి. మీరు రాండి నేను చూపిస్తే హాస్టల్లో ఇంత మౌలిక వసతులు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకుందండి? కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఎన్ని హామీలు ఇచ్చిందండి? అనేకమైనటువంటి హామీలు ఒక్కటంటే ఒకటి నెరవేర్చిందండి కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఒక రకంగా కూడా అన్నాడు బిర్యానీలకు. ఆయన అంటే అర్థం చేసుకోవాలి మీరు. అంటే యూనివర్సిటీకి ఏ విధంగా ప్రేమ ఉందో. ఈయనకి ఏమాత్రం ప్రేమ లేదు. నువ్వు నిజాయితీగా ఈరోజు నువ్వు విద్యార్థులకు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నువ్వు హామీ ఇస్తున్నావో ఆ జీవోలు పట్టుకొని రా. అంతే తప్ప అప్పుడు హర్షిస్తా తప్ప నువ్వు రాబోయే రోజుల్లో నీకు గోరి కడతాం. అదే యూనివర్సిటీకి గోరి కడతాం 100% నేను.